అందరికీ నమస్కారం. హ్యాషీ మేకర్స్ వెల్కమ్. ఈరోజు రెసిపీ అయితే చికెన్ క్యాలీఫ్లవర్ అండి. చాలా మంచి రెసిపీ. ఇది మా అత్తగారు నేర్పించారండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి చేశారండి ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమంటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చూడండి. ఒక ఉల్లిపాయ 2 టమాటో వేసేసి అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ అండి. అది తీసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేస్తాను, పచ్చిమిరకాయ, క్యాలీఫ్లవర్ కూడా ఇలా చూసారు కదా, పసుపు ఉప్పు వేసేసి వేడినీటిలో వేస్తాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు అనేది బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత ముందు మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ అనేది వేసేయాలన్నమాట. ఉల్లిపాయ టమాటో పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి కూడా దాంట్లోనే వేసేసాం కాబట్టి మనం వేరేగా వేయించాల్సిన అవసరం లేదు. మేము వేరేగా వేసుకుంటామంటే ముందు ఉల్లిపాయలు వేశారు కదా, అప్పుడు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేసి అప్పుడు ఈ పేస్ట్ అనేది వేసుకోండి. పేస్ట్ ఎందుకంటే గ్రేవీ కోసమేనండి. గ్రేవీ కాదు మేము టమాటో వేరే కట్ చేసి వేసుకుంటామన్నా మీ ఇష్టమేనండి. ఏదైనా సరే మీ చాయిసే. నాకైతే ఇలా ఇష్టం కాబట్టి ఇలా తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఇది అనేది బాగా నీరు ఇంకినంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేగాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టకండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మొత్తం నీరు ఇంకిపోయిన తర్వాత రెసిపీ అనేది ఇలా రెడీ అయ్యింది. ఇప్పుడు దీంట్లోని క్యాలీఫ్లవర్ అనేది వేసేసుకోవాలి. క్యాలీఫ్లవర్ బాగా మనకి ఉడికితేనే చికెన్ అనేది వేగంగా ఉడికిపోతుంది కదండి. క్యాలీఫ్లవర్ ఉడకదు. ఇది కుక్కర్లో పెట్టినా సరే టేస్ట్ ఉండదు కాబట్టి మనం ఇలా ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తము మనం ఉల్లిపాయ టమాటో పేస్ట్ని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇదంతా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. సిమ్లో పెట్టండి. మనం మూత పెట్టినప్పుడు మాత్రం మీడియంలో వద్దు. ఇప్పుడు సిమ్లో పెట్టాం కదా, ఒక 5 నిమిషాలకి ఇలా అయ్యింది. కొంచెం వేగాయి కదా, వేగిన తర్వాత క్యాలీఫ్లవర్ కానీ సరిగ్గా ఉడకపోతే మాత్రం తినడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అనేది వేసేసి బాగా కలిపేసాను అనమాట. మనకి కలుపుతున్నప్పుడే మీడియం ఫ్లేమ్లో పెడతాం కదా, అంటే సిమ్లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టండి. చికెన్ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడతాం కాబట్టి కలిపేటప్పుడే కొద్దిగా ఉడికినట్టుగా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో పసుపు ఉప్పు వేసేసి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి చికెన్లోని వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. వాటర్ అంతా ఇంకిపోవాలి. అలాగే చూస్తున్నారు కదా, వాటర్ ఇంకా ఉంది. నేను ఒక 5 నిమిషాలు మూత పెట్టాను కూడా ఇంకా వాటర్ వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్ని అంతా ఇంకిపోయిన తర్వాత కారం ఉప్పు మళ్ళీ ఉప్పు చూసుకోండి. ముందే వేశారు కాబట్టి కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసేసి కొంచెం వాటర్ వేయండి. ఎందుకంటే క్యాలీఫ్లవర్ అనేది ఉడకాలి కాబట్టి వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇంకోటి కొత్తిమీర, అంటే నేను కొత్తిమీర కొద్దిగా ఇంకో 2 నిమిషాలు వాటర్ అంతా ఇంకిపోద్ది అన్నప్పుడు కొత్తిమీర వేసేసి బాగా ఇంకిపోయిన తర్వాత మీరు ఆ స్టవ్ ఆపేయడమే. రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.